బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇదే సమరస పరానంద పరయోహో. దీన్ని కృత్య సామ్యం అంటారండి. వాళ్ళ సమత్వాలు ఒక్కొక్కటి తెలుసుకోవాలి. దీన్ని కృత్య సామ్యం కనుక ఇద్దరు ఎంత సమరసంగా చక్కగా ఆ కోఆర్డినేషన్ అంటారే ఎంత చక్కగా ఉన్నది. ఇలాగే గృహకృత్యం కూడా సమరసముగా నడిచినట్లయితే ఆ ఇంట్లో శాంతి ఉంటుంది. అంతేగాని భరించలేకపోతున్నాను సన్యాసం తీసుకోవచ్చా అన్నాడు ఒక ఆయన పాపం. అంటే అది మాత్రం భరించగలరా? ప్రస్తుతం ఇది భరించలేము అనిపించింది కనుక అలా అనిపించింది, కానీ దేని బాధలు దానిది ఉంటూ ఉంటాయి. కనుకని సమరసం ఉంటే అన్ని భరించగలమండి. అది మన వల్ల కావట్లేదు కనుక సమరసానికి మహా ఉదాహరణ ఈ సామరస్య పరాయణ అయినటువంటి ఆ శివశక్తి దాంపతీ ధర్మాన్ని మనం ఉపాసించినట్లయితే ఆ సమరసాన్ని చక్కగా సాధించగలం. ప్రకృతికి మనకి కూడా అనుకూలతను సాధించగలం. ఎన్ని ఉన్నాయో సమరసం. అందుకే జగత్తుకి తనకి అనుకూలత కోసం చేసే మహాఘర్షణలోంచే కవిత్వం వస్తున్నాడు శ్రీశ్రీ. ఆ సామరస్యం అనే దాని నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళొచ్చండి. హార్మనీ అనేటువంటిది, హార్మనీ అనేది వాళ్ళిద్దరి దగ్గరే పండింది అంతా. అందుకే వాళ్ళిద్దరిని ఎప్పుడు ధ్యానించాలి. అందుకే ఇంట్లో ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటే ఒక పని చేయొచ్చుట. శివపార్వతుల కుటుంబం ఫోటో ఇంట్లో పెట్టుకోమని చెప్పారు. వాళ్ళని చూస్తూ ఉంటే గుర్తుకొస్తుంది దాంపత్య ధర్మం అంటే ఏమిటో. పైగా ఒక్కటి పోని అనుకూలించేవి లేవు. ఒకరంటే ఒకరు గిట్టని వాళ్ళు అక్కడ అందరూ ఉన్నారు, అయినా అందరూ కలిసి ఉంటారట. అది సామరస్యపరాయణ. ఉదాహరణకి అయ్యవారి వాహనాన్ని చూస్తే అమ్మవారి వాహనానికి ఆకలిస్తుంది. అవునదిదా వెంటనే 4 కిలో అనుకుంటుంది. ఏమిటది? ఎద్దును చూస్తే సింహం, కానీ రెండు బుద్ధిగా అక్కడే ఉంటాయి. మీరు ఎప్పుడు గమనించారా లేదా? ఆ రెండు కలిసి కట్టుగా ఉంటాయి. అలాగే ఆయన మెడలో ఉన్నవి పెద్దబ్బాయి గారి వాహనం చూస్తే దీనికి ఆకలిస్తుంటుంది. ఇక్కడ ఆ సర్పానికి ఎలుకను చూస్తే ఏమనిపిస్తుంది? కానీ అలాంటిది ఏమీ లేకుండా బుద్ధిగానే ఉంటాయి. అక్కడ చూసారా? కలిసి కట్టుకుంటే పడని వాళ్ళు కూడా కలిసి కట్టుగా ఉంటారండి. అదేమిటో మంచి పని చేయడానికి నలుగురు కలియండి అంటే 40 గ్రూపులు అయిపోతారు. అదే బాధాకరం అవుతుంది. ఎందుకంటే కలిసి బ్రతకడం చేత కాకపోవడం వల్ల శివశక్తుల నుంచి ఎన్ని నేర్చుకోవచ్చో చూడండి. దీనివల్ల ధార్మిక పాఠం ఇప్పుడు చెప్తున్నాం మనం. ఉపాసనా పాఠాలు నిన్న విన్నాం, ఇందాకే వ్యూహములు ఇవన్నీ అలాగే చెప్పుకున్నాం. ఆయన దగ్గర పడనివన్నీ అంత కలిసి కట్టుకునే చూడాలి. ఇంకోటి ఉంది, చిన్నబ్బాయి గారి వాహనం నెమలి. ఆ దానిక ఆ పామును చూడగానే టపీమని కొట్టి నొక్కేయాలనిపిస్తుంది ఇక్కడ, కానీ ఆ పామును ఏమీ చేయదు. అంటే ఒకరంటే ఒకరు గిట్టకపోవడం సహజ వైరం. అది ఇక్కడ అంటే ఒక జాతికి మరొక జాతితో వైరం ఉంటే సహజ వైరం, ఆ జాతికి ఆ జాతికి వైరం ఉంటే అసహజ వైరం. అది బాగా ఉన్న జాతి పేరు మానవ జాతి. కానీ అవి మాత్రం ఎలాగా సహజ వైరాన్ని ఏమనక్కర్లేదండి. కానీ సహజ వైరం కూడా శివుడి దగ్గర ఉండదుట. ఎంత గొప్ప విషయం! సహజ వైరం కూడా లేదంటే సమరసం ఏదో వాటి మధ్య ఉంది, హార్మనీ ఉంది వాటి మధ్యలో. అవి వైరాన్ని మరిపింపజేశాయి, ప్రేమను వర్ధిల్ల చేశాయి. కనుక సమరసం ప్రేమ వల్ల వస్తుంది. ఒకరి పట్ల ఒకరి ప్రేమ ఉంటే సర్దుకుపోవడం ఉంటుంది, సహనం ఉంటుంది. ఈ రెండు సకారాలు సమరసాన్ని ఇస్తాయి. దానికి ఇటు అటు సావేగా. కనుకనే ప్రేమ ఉంటే సర్దుకుపోతామండి. ప్రేమగానం లేకపోతే పొగిడిన తిట్టులకు కనబడుతుంది, ప్రేమ అంటే తిట్టు కూడా పొగడ్తలకు కనబడుతుంది. ఆ ప్రేమ అనేది ఒకటి. కనుక ప్రేమ రూప ప్రియంకరి ఆవిడ. వారిద్దరు ప్రేమ అంటే వాళ్ళిద్దరిదేనండి. అన్యోన్యమైన ప్రేమ సమరసంగా అక్కడ నిలబడగానే మొత్తం శత్రుతాభావాలు కూడా పోయి అందరూ సమరసం అయిపోయి చూశారు కదా. అదే శివశక్తి సందర్శనం, అదే శివశక్తి సామరస్యం. మొత్తం కైలాసం అంటేనే ఆ సమరసం ఉంది. వైరం, క్రోధం మొదలైన నెగిటివ్ థాట్స్కి అవకాశమే లేదు అక్కడ. ప్రేమ అనేది ఆనందం యొక్క స్వరూపం. ఎందుకంటే ఆనందాన్ని అందరూ ప్రేమిస్తారు, అవును కదా. ఏంటో నాకు ఆనందం అంటే నచ్చదండి అన్నట్టు ఒక ఆయన. ఇంకా వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలో తెలియదు ఇక్కడ. కనుక ఆనందం అంటేనే ప్రేమ కదండి. అస్థి భాతి ప్రియం, సత్తు చిత్తు ఆనందం. కనుక ప్రేమ రూప ప్రియంకరి అన్నాం. ఈయన తమిళనాడులో శివుడి గురించి ఒక మాట అంటారు ద్రవిడ భాషలో, వేదం లాంటి మాట. అన్బే శివం అంటే ప్రేమయే శివుడు. మరి ప్రేమయే అమ్మవారిని లలితా శాస్త్రంలోని ప్రేమయే శివుడిని అక్కడంటే ప్రేమయే శివశక్తులు. వాళ్ళిద్దరికి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ. ఎందుకు? ఒకరికొకరు వేరు కారు. ఆ వేరు కాని వారు ఒకరికి పట్ల ఒకరి ప్రేమ చూపించినప్పుడు ఆ దంపతీ ధర్మంలో ఒకరి పట్ల ఒకరి ప్రేమతో వాళ్ళు ఏకం కావాలి. ఇక్కడ సమరసం సాధించాలి. అటువంటప్పుడు అక్కడ సమరస స్వరూపులైన శివశక్తులు కలిసి ఉన్న కైలాసంలో వైరాలు లేకుండా అందరూ ప్రేమతో శాంతిగా ఎలా ఉన్నారో, భార్యాభర్తల మధ్య ఆ సమరసము శాంతి ఉంటే
పిల్లలు కూడా అంత ఆరోగ్యంగా పెరుగుతారు, అంత ఆనందంగా ఉంటారండి. అంత గొప్ప విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఒక కుటుంబం ఎలా ఉండాలో చూడాలంటే శివపార్వతుల కుటుంబం చూడాలి. అందుకే ధర్మానికి వాళ్ళే గురువులు, ఉపాసనకి వాళ్ళే దేవతలు, తత్వానికి వాళ్ళే బ్రహ్మము. మరొకటి చెప్పడానికి లేదు ఇక్కడ. ఈ 3 కోణాల్లో మనం పరిశీలిస్తూ ఉంటే మొత్తానికి సమరసపరానంద పరయోహో ఇది మొత్తం. దీన్ని ఈ పనులు చేసేటప్పుడు ఒకరి ప్రాధాన్యమైనప్పుడు ఒకరి సహకారం అన్న భావం అలా తెలుసుకుంటూ మోక్షకృత్యంలో ఇద్దరూ కలిసే ఇస్తున్నారు అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఆనందం ఆవిడ, జ్ఞానం ఆయన. అతని సంతతానంద శక్తి కదా, జ్ఞానం ఆనందం కలిసి శివుడు పార్వతి అయ్యారు. ఈ రెండు ఇప్పుడు విడిపోవు. ఆ రెండు లేకపోతే మోక్షం లేదు. జ్ఞానానందమే మోక్షం. కనుకనే మోక్ష స్వరూపంలో ఇద్దరూ కలిసి ఉంటారు అని చెప్పారు. మొత్తానికి ఈ నవవ్యూహాత్మకమైనటువంటి జగత్తులో 5 పనులు ఇద్దరు సమరస స్థితిలో చేస్తూ ఒకప్పుడు ఒకరి శేషి ఒకరి శేష అవుతూ నడుపుతున్నారు కదా. ఒక కృత్యంలో ఉభయ సాధారణతయ, చివరి కృత్యంలో ఇద్దరు సమానమైపోయారు. ఇదండి ఈ శ్లోకంలో భగవత్పాదులు వారు చూపించిన అద్భుతమైన భావం. అంతేగాని చెరకు వెళ్ళు పువ్వులు బాణాలు పట్టుకుని ఎర్రగా కనబడుతోంది, పాశం అంకుశం ధరించింది, అద్భుతంగా రూపం వర్ణించారండి. అవునా? తత్వం ఏంటో చెప్తాను చూడండి. ఆ రూపంలో ఉన్న అద్భుతం ఏదో పరిశీలిద్దాం. కొణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదన ధనుర్బాణం పాసం శృణుమపి దధానా కరతలై పురస్తాదాస్తాంనః పురమథితు రాహో పురుషికా సుధాసింధోర్మధ్యే సురవిటిపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీం అన్నారు కదా. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పినటువంటి సమరసమ దానిలోంచే వెళుతున్నాం, దూరంగా ఏం వెళ్ళట్లేదు. ఇక్కడ అమ్మవారు ఎలా కనబడుతున్నారు? చెరకు విల్లు, పువ్వుల బాణాలు, పాశము అంకుశము పట్టుకుని కనబడుతున్నారు అమ్మవారు. ఇందులో ఏ ఆయుధానికైనా కొట్టే శక్తి ఉందా అండి? చెరకు విల్లుతో యుద్ధం చేయడానికి ఎవరైనా వస్తే ఎవరైనా భయపడతారా? కానీ ఆ చెరకు విల్లు పట్టుకుని బండాసుని గడగడలాడించి సంహరించింది అమ్మవారు. గుర్తుపెట్టుకోండి, మామూలు చెరకు విల్లు కాదు, అదేదో ఉంది రహస్యం. ఇప్పుడు అమ్మవారు అనగా శివుని శక్తి, శివుడు అనగా మన ఆత్మ, ఆత్మ యొక్క చిచ్చక్తి అమ్మవారిని చెప్పేమే. దానికి ఇప్పుడు అన్వయం అలా కనబడుతుంది, చూద్దాం. అవేమిటో నేను చెప్పక్కర్లే, మీరే చదువుతూ ఉంటారు రోజు. మనోరూప చెప్పండి. పంచతన్మాత్ర సాయక రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఇప్పటికి ఎన్ని లక్షల మాలు చదివి ఉంటారో, చేతి కుంకుమ ఎంత అంటి ఉంటుందో కదా. ఒక్కసారి అర్థం చూద్దాం. ఆవిడెవరో చెప్పారండి, కొంచెం ఆలోచించండి రా, మిమ్మల్ని తీసుకెళ్ళి ఉపనిషత్తుల్లో కూర్చోబెట్టాలనుకుంటున్నాను అని అమ్మవారు. సృష్టిలో అందరికీ 4 ఉంటాయి, ఒప్పుకుంటారో లేదో చెప్తాను. మనం మనస్సు పనిచేస్తేనే మనం, అవునా లేదా? మనస్సు లేకపోతే ఏదీ లేదు. కానీ మనస్సు ఎప్పుడు 5 కోరుకుంటూ ఉంటుంది. లేదండి 6, 7 ఉన్నాయని మీరు చెప్తే నాకు సంతోషం, కానీ ముందు 5 చెప్పుకుందాం. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. ఒక చెవి వినికిడి ఒకటి, రూపం ఒకటి, శబ్ద స్పర్శ ఒకటి. ఏదైనా ఇష్టమైన స్పర్శ, ఇష్టం లేని స్పర్శ, వీటన్నీ రెండు ఉంటాయండి. మళ్ళీ ఇష్టమైన శబ్దం, ఇష్టం లేని శబ్దం, అలాగే ఇష్టమైన రూపం, ఇష్టం లేని రూపం. దీన్ని 2 ఉంటాయి మరి ప్రతిదానికి. 5కి 2 తీసుకోండి ఇక్కడ. శబ్ద, స్పర్శ, రూప. ఇష్టమైన స్పర్శ, ఇష్టం లేని స్పర్శ. ఆత్మీయులైన వాళ్ళని పట్టుకుంటే చాలా ఆనందం, అది ముళ్ళును ముట్టుకుంటే బాధ. కానీ స్పర్శలో కూడా 2 ఉన్నాయా లేదా? ప్రతిదానికి 5కి 2 వస్తాయి చూడండి. శబ్ద, స్పర్శ, రూప, రస, రుచులు. నోట్లో పెట్టుకోగానే ఉమ్మేయాలనిపిస్తుంది, ఇష్టం లేకుది. ఇష్టం ఉంటే చప్పరించాలనిపిస్తుంది. కానీ రుచికి 2 ఉన్నాయా లేదా? ప్రతిదానికి 2 వస్తున్నాయి, బాగా గమనించండి. ఇష్టమైన దాన్ని స్వీకరించుట, ఇష్టం లేని దాని పట్ల వ్యతిరేకించుట, 2 ఉన్నాయా లేదా? గంధం, శబ్ద, స్పర్శ, రూప, రస. గంధం అంటే వాసన, అంతే కదా. ఇది ప్రతి వాళ్ళు ఈ 5 అనుభవించడం కోసమే ఉదయం నుంచి తహతహలాడుతూ ఉంటారు. అవి అనుభవించడానికి భగవంతుడు ఇచ్చిన పరికరాలు ఏమిటి? ఇంద్రియాలు. నేను మీకు పురాణము మంత్రమో చెప్తున్నా అనుకోదు, బతుకు గురించి చెప్తున్నాను, తెలుసుకోండి. ఇక్కడ బతుకు గురించి, ఇక్కడ బతుకు మొత్తం ఈ 5 మనస్సు కలియడమే బ్రతుకు, మరొకటి కాదు. ఈ 5 ఇష్టమైనవి సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనస్సు సహాయంతో, ఇంద్రియాల సహాయంతో ఇష్టమైన శబ్దం, ఇష్టమైన విషయాలు, ఇష్టమైన వ్యక్తులు, ఈ 5 అనుభవ స్థానములు, అనుభవములు, భోగ్యములు.
వాటిని అనుభవిస్తూ మనస్సు కలిస్తేనే అనుభవం, మనస్సు కలియకపోతే అనుభవం లేదు. నిన్న బాగా వినగలిగాను కానీ వాళ్ళు వినగలేకపోయానండి అన్నాడు ఒక ఆయన. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందే వాళ్ళ ఇంట్లో ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది, ఆలోచన అటైపోయింది, ఇక్కడ ఒక్కటి చెవికి ఎక్కట్లేదు. అంటే అర్థం ఏంటంటే శబ్దం అక్కడున్నా గ్రహించే చెవి ఇక్కడున్నా మనసు ఇక్కడ లేదు అని అర్థం ఇక్కడ. For more videos like this, subscribe Big TV channel.